డీసీ కామిక్స్లోని వన్ ఆఫ్ ది ఫేమస్ సూపర్ హీరో క్యారెక్టర్ అంటే గుర్తుకు వచ్చేది సూపర్ మ్యాన్ గురించే. వరల్డ్ ఫస్ట్ సూపర్ హీరో అయిన సూపర్ మ్యాన్ మూవీస్లోంచి కొత్తగా వచ్చిన మూవీ సూపర్ మ్యాన్. డీసీ ఎక్స్టెండెడ్ యూనివర్స్ నుంచి డీసీ స్టూడియోస్లా కొత్తగా రీబూట్ అయ్యి వస్తున్న సూపర్ మ్యాన్ ఫిలిం సిరీస్లోంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఈరోజు రిలీజ్ అయిన మూవీ సూపర్ మ్యాన్ చూడటం జరిగింది. మూవీ బాగుంది. 30 years బ్యాక్ క్రిప్టోన్ అనే గ్రహం నుండి వచ్చి సూపర్ మ్యాన్ మెటా హ్యూమన్గా మారి ఇన్నోసెంట్ పీపుల్ని కాపాడుతూ తన మీద పడ్డ ఒక నిందని, ఒక యుద్ధాన్ని ఎలా ఆపాడనేదే స్టోరీ పాయింట్. సింపుల్ స్టోరీ అయిన హీరో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. లాస్ట్ 4 మూవీస్లో సూపర్ మ్యాన్ అంటే గుర్తుకు వచ్చే పేరు హెన్రీ కేవిల్. మరి ఈ మూవీకి సూపర్ మ్యాన్గా కొత్త హీరోని తీసుకున్నారు. హీరోగా డేవిడ్ కాన్స్వర్త్ ఫస్ట్ సూపర్ మ్యాన్ మూవీ అయినా చాలా బాగా సూట్ అయ్యాడు క్యారెక్టర్కి. పాత మూవీస్లో సూపర్ మ్యాన్ని ఒక డెమిగాడ్లా కాకుండా ఇందులో ఒక కామన్ మ్యాన్గా చూపించారు. విలన్ నికోలస్, హీరోయిన్ రచెల్ బాగా చేశారు. మెయిన్ క్యారెక్టర్స్ డాగ్ క్రిప్టోన్, మిస్టర్ టెరిఫిక్, యాక్షన్ సూపర్. జస్టిస్ గ్యాంగ్ అయిన గ్రీన్ లాంటర్న్, హాక్ గోల్ అండ్ మెటామోర్ఫ్ క్యారెక్టర్స్ పర్లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అండ్ 3D బాగుంది. డైరెక్టర్ జేమ్స్ గన్ సూసైడ్ స్క్వాడ్, గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ లాంటి మూవీస్ తర్వాత డీసీలోని ఈ సూపర్ మ్యాన్ మూవీ బాగా తీశారు. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఈ వీకెండ్లో మూవీ చూడాలనుకుంటే చూసేయండి. నాకు నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.